సో క్రాప్ టూల్లో ఇంకోటి మెయిన్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడైతే మీరు క్రాప్ చేస్తారు కదా, క్రాప్ చేసి ఆ ఇమేజ్ మూవ్ చేసుకోవచ్చండి. ఎంతవరకు క్రాప్ కావాలి క్రాప్లో క్లిక్ అండ్ డ్రాగ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇలా మూవ్ కూడా చేసుకోవచ్చు. క్రాస్గా కావాలా ఇలా ఫోటోని ఇలా క్రాస్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్మాల్ డాట్ కనిపిస్తుంది కదండి మీకు, ఇక్కడ స్మాల్ డాట్, ఈ డాట్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేసేసి సేమ్ ఒక కార్నర్ నుంచి మీరు ఇలా కూడా క్రాప్ చేసుకోవచ్చు. అంత ఓకే అనుకుంటే ఓకే, లేదంటే వద్దనుకుంటే ఇది క్లిక్ చేసేస్తారు. ఓకేనా, ఇది క్రాప్ టూల్ అండి. క్రాప్ టూల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ చేసేసి ఎంటర్ కొట్టినా క్రాప్ అయిపోతుందండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ ఇలా క్రాస్గా ఉంటుందండి. కొన్ని ఇమేజ్లు మీకు అర్థమైందని చెప్పేది. సో ఈ ఫోటో సంథింగ్ ఇలా క్రాస్గా ఉంది, సమ్ ఇమేజెస్. ఇలా పెడదాం. ఓకే, సో న్యూ లేయర్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ సేమ్ కలర్ వేస్తున్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడుతున్నాను. సో ఈ లేయర్ కింద పెడుతున్నానండి. ఫోటో ఇలా ఉంది ఈ విధంగా. సో ఎప్పుడైతే మీరు క్రాప్ తీసుకొని ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదండి, స్ట్రైట్ లైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి దాన్ని ఎలా క్రాస్ ఉందో చూసుకుని ఆ విధంగా, ఇప్పుడు ఈ క్రాస్ ఈ విధంగా ఉంది కదా, సో ఇలా క్రాస్ పెట్టేసాను. చూడండి, క్రాస్ ఈ మధ్య స్ట్రైట్ అయిపోయింది కదా, దానికోసం అండి ఆప్షన్. అప్పుడు ఓకే రైట్ క్లిక్ చేయండి, మీరు క్రాప్ అయిపోతుంది. సో క్రాస్ ఏమో స్ట్రైట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ చూద్దామండి. పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ ఏంటంటే ఫైల్కి వెళ్ళి ఓపెన్ అంటాను. ఓపెన్ అని ఇందులో ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజ్ నేను తీసుకుంటాను. ఓపెన్ అన్నాను కదా. పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసేయండి, షార్ట్కట్ సి క్లిక్ చేసి, సో ఎప్పుడైతే క్లిక్ చేసేసి ఇలా క్లిక్ చేసి కమెంట్ బటన్ క్లిక్ చేశారనుకోండి, చూడండి స్ట్రైట్ వచ్చేసింది. చాలా సింపుల్గా క్రాస్ ఉన్న 3D పర్స్పెక్టివ్ ఉన్న ఇమేజ్ని స్ట్రైట్గా తీసుకొచ్చిందని అర్థమవుతుందా మీకు క్లియర్గా. సో కంట్రోల్ ప్లస్ జూమ్ కొడతాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను. సో ఎంటర్ అన్న కొట్టచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసినా కానీ స్ట్రైట్గా వచ్చేస్తుంది అవన్నీ. ఓకేనా, కంట్రోల్ జెడ్ కొడుతున్నాను నేను, అండు. ఓకేనా, అదేవిధంగా ఈ రెండు దాంట్లో కూడా మీకు పైన ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. క్రాప్ని మీద ఇక్కడ నుంచి విడ్త్ హైట్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చండి పైన. క్లియర్. సో పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అర్థమైంది కదా. క్రాప్ డోన్ క్రాప్ అంటే నువ్వు అన్న. సో ఇది నెక్స్ట్ స్లైస్ ఆబ్జెక్ట్స్. స్లైస్ ఏంటంటే స్లైస్ టూల్ అండి. స్లైస్ అంటే కట్స్ చేయడం అండి. చూసారా, ఇది ఇప్పుడు డిఫాల్ట్గా మీకు ఎప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేయగానే స్లైస్ టూల్ క్లిక్ చేయగా డిఫాల్ట్ 1 అని కనిపిస్తుంది ఇక్కడ. ఒక్కొక్కసారి అది హైడ్ చేయాలంటే కంట్రోల్ హెచ్ కొట్టాలండి. కంట్రోల్ హెచ్ కొడితే హైడ్ అవుతుంది. సో స్లైస్ టూల్ ఏంటంటే కట్స్ చేయడం ఒక ఇమేజ్ని 1, 2, 3 ఇవి కట్ చేస్తాను కదా. ఇప్పుడు మిగతా చేయకపోతే ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. 1, 2, 3 అయిపోయాయి, బ్లూ హైలైట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మిగతావి 4 అని ఇక్కడ తీసుకుని చూడండి, 4 ఇక్కడ 5 తీసుకుంది. అట్లా అంటే 5 ఉన్నాయండి. ఇప్పుడు స్లైడ్ సెలెక్టెడ్ టూల్ అని ఇంకోటి ఉంది. స్లైడ్ సెలెక్ట్ టూల్, దీంతో పర్టికులర్ ఒక స్లైడ్ని సెలెక్ట్ చేయొచ్చండి మీరు. స్లైడ్ టూల్, స్లైడ్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, సెలెక్ట్ అవుతుంది కదా. ఓకేనా, చూడండి డాట్స్ వస్తుంది కదా, అంటే సెలెక్ట్ అవుతుంది. స్లైడ్ టూల్తో సెలెక్షన్ రాదు. ఎప్పుడైతే మీరు ఈ టూల్ తీసుకుంటారో ఈ విధంగా, ఇది మెయిన్ పర్పస్ ఏంటో చెప్తారు మీకు. అంత యూజ్ ఉండదు మనకి ఫోటోషాప్లో. వెబ్సైట్ డిజైన్ చేస్తారు కదా దానికండి ఇది. ఎట్లా అంటే ఇప్పుడు ఫైల్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్లో సేవ్ ఫర్ వెబ్ అంటారు కదా, వెబ్ అనేసి
సేవ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదైనా ఫోల్డర్ పెట్టేసుకోండి. న్యూ ఫోల్డర్, ఇమేజెస్, ఇక్కడికి వచ్చేసి సేవ్ కొట్టేసేయండి. సేవ్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఈ ఫోల్డర్లో ఇమేజెస్లో ఇమేజెస్ చూడండి ఎన్ని స్లైడ్స్. అయితే ఎప్పుడైతే మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తామో పార్ట్స్గా లోడ్ అవ్వకుండా వచ్చేస్తుంది కదా అండి. అయితే అదేవిధంగా ఇది ఇట్లా ఫస్ట్ ఈ పార్ట్ ఓపెన్ కానీ సెకండ్ ఈ పార్ట్ ఇలా లోడ్ అయ్యకుండా ఫాస్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ పర్పస్కి మనం ఈ స్లైడ్స్ టూల్ వాడతామండి. ఓకే, సో అర్థమైంది కదా. ఫైల్ రివర్ట్ అంటే స్టార్టింగ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐడ్రాపర్ టూల్. ఐడ్రాపర్ టూల్ చాలా సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడ్రాపర్ టూల్ తీసుకోండి. ఇప్పుడు నాకు ఈ కలర్ కావాలనుకోండి, జస్ట్ క్లిక్ చేయండి. ఏ కలర్ కావాలంటే కలర్. ఇప్పుడు రెడ్ లాగా కనిపిస్తుంది కదా, క్లిక్ చేస్తాం. మారిపోయిందా? మారిపోయినాక జస్ట్ మీకు న్యూ ఆబ్జెక్ట్ తీసేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టేస్తే ఇలా వచ్చేస్తుంది. కంట్రోల్ డి కూడా సెలెక్ట్ అవుతుంది. సో ఐడ్రాపర్ టూల్ ఏంటంటే పర్టికులర్ కలర్ సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ ఎల్లోలా కనిపిస్తుంది, క్లిక్ చేస్తాం. కలర్ మారిపోయింది ఇక్కడ. అదే అండి ఐడ్రాపర్ టూల్ అంటే. 3D మెటీరియల్ ఐడ్రాపర్ టూల్ ఇది ఒక వన్ ఆఫ్ ద న్యూవెస్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్ అంత యూజ్ ఏమి ఉండదు మనకి. ఏదైతే 3D ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుని ఆ మెటీరియల్స్తో పని ఉంటుందండి, అది పెద్ద ప్రాసెస్. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. కలర్ శాంప్లర్ టూల్ ఇదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కలర్ శాంప్లర్ టూల్ గురించి పర్టికులర్ ఒక వేరే ఇమేజ్ తీసుకున్నాను. ఆ ఇమేజ్లో వర్క్ చేద్దాం. నువ్వు అంటున్నాను. సో ఫైల్ ఓపెన్. దీంట్లో ఇది తీసుకుందామండి, ఓనం. న్యూ లేయర్ తీసుకొని సంథింగ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి, కిందికి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు కలర్ శాంప్లర్ టూల్ తీసుకున్నారో యాడ్ చేసుకుంటే వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదేం కలర్ క్లిక్ చేస్తాను, 1 ప్లస్ ఈ కలర్ 2 ప్లస్ ఈ కలర్ 3 4. సో దీంట్లో ఓన్లీ 10 వస్తాయండి, ఎక్కువ రాదు. కాబట్టి చూసుకోండి. 5 6 7 8 9 10 అయిపోయింది కదా. ఇంకొకటి ఎక్స్ట్రా క్లిక్ చేయండి. చూడండి, కుడ్ నాట్ క్రియేట్ న్యూ శాంప్లర్ బికాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ శాంప్లర్ ఈజ్ 10. అంటే 10 వస్తాయని అర్థం. కంట్రోల్ ఆల్ జెడ్ కొట్టండి. సో డిలీట్ చేస్తున్నానండి. క్లియర్ ఆల్ ఉంది కదా ఇక్కడ. ఎప్పుడైతే ఇది క్లిక్ చేసేస్తారో మొత్తం క్లియర్ అయిపోతాయండి. అయిపోయిందా? సో ఫ్రెష్గా తీసుకుంటాను కలర్ శాంప్లర్. సో నాకు ఇదొక కలర్ కావాలి, ఇదొక కలరు, ఇదొక కలర్ 3 ఉంది. ఇప్పుడు 1 చూసుకోండి. 1లో ఇక్కడ ఇన్ఫో ప్యానల్ ఉంది కదండి. సో దీనికి తగ్గిన కలర్స్ అన్నీ ఇక్కడ 56 ఇది అనిపిస్తుంది కదా, ఇది 1 అండి. 2ది 2 ఏమో, ఇది 3ది 4ది, అట్లా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఈ వాల్యూస్ మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీరు వెబ్సైట్లో కోడింగ్ రాసినప్పుడు కూడా ఈ నెంబర్స్ ఎంటర్ చేస్తే అయిపోతుంది, మీ కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా యూజ్ అవుతుంది. కంట్రోల్ ఆల్ట్ ఇట్లా మూవ్ చేసుకోవచ్చు అండి. కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఒక సీజర్ సింబల్ వస్తుంది, ఆల్ట్ పట్టుకోండి. ఆల్ట్ పట్టుకుంటే వద్దనుకుంటే క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. వచ్చిందిగా, క్లిక్ చేసేయండి. అలా అండి. ఓకేనా? సో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. యాడ్ కావాలనుకుంటే మనం తీసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. కలర్ శాంపుల్ ఎన్ని కావాలంటే మీకు అన్ని పర్టికులర్ ఈ కలర్ గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి. ఆ కలర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసింది. 204 178 127 ఉందిగా ఇన్ఫర్మేషన్. ఈ విధంగా యూజ్ అవుతాయండి. ఓల్డ్ కంట్రోల్ పట్టుకుంటే మూవ్ చేసుకోవచ్చండి. ఇది ఎగ్జాక్ట్గా ఇలా మూవ్ సింబల్ వచ్చినప్పుడు ఇలా పట్టుకొని ఎగ్జాక్ట్గా మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఓల్డ్ డ్రాగ్ వదిలేసేయండి. వదిలేగానే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇదండి ఐ శాంప్లర్ టూల్. క్లియర్ అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. రూలర్ ఏంటంటే రూలర్ టూల్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఎంత వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నా. చూడండి, విడ్త్ ఎంత వస్తుంది, చేంజ్ అయింది పైన వాల్యూస్. ఇక్కడ 1807 ఇది విడ్త్ అండి. అదే హైట్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని
చూడండి ఇక్కడ 2444 ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ విడ్త్ అండ్ హైట్ తెలుసుకోవడానికి వాడతామండి. అదేవిధంగా సేమ్ విడ్త్ అండ్ హైట్ కాకుండా యాంగిల్ కూడా తెలుసుకోవచ్చండి. ఎలా అంటే క్లిక్ అండ్ డ్రాగ్ షిఫ్ట్ పట్టుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. సో ఇలా వస్తుంది కదా, చూడండి. సో ఇది యాంగిల్ అండి, ఇక్కడ యాంగిల్ కానీ 39 కనిపిస్తుంది కదా. సో ఒక ఆబ్జెక్ట్ ఒక యాంగిల్ ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. మనం క్లియర్ చేసుకోండి, క్లియర్ చేసేయండి, క్లియర్ అయిపోతుంది. సో రూల్ అనేది పర్టికులర్ ఆబ్జెక్ట్ని విడ్త్ హైట్ అవన్నీ తెలుసుకోవచ్చండి, యాంగిల్స్ కూడా తెలుసుకోవచ్చండి. ఓకే, పైన సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇలా క్లిక్ చేయడము, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా క్లిక్ చేయడం, ఆల్ట్ పట్టుకొని ఇలా కంటిన్యూ చేసి ఇలా చేసుకోవడం ద్వారా యాంగిల్స్ కూడా తెలుస్తాయి. ఓకే, క్లియర్ అంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ నోట్ టూల్. నోట్ టూల్ ఏంటో చూద్దామండి. సో ఈ ఇమేజ్ క్లోజ్ చేస్తున్నాను, వేరేది తీసుకుందాము. సో ఇది తీసుకుందాము. ఓకే, నోట్ టూల్ ఏంటంటే రైట్ క్లిక్ చేయండి, నోట్ టూల్ తీసుకోండి. నోట్ టూల్ ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద నోట్ కొట్టిన క్లిక్ చేశాను, క్లిక్ చేయంగా ఇలా వస్తుంది. కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కలర్ చేంజ్ చేస్తారు, బ్లూ కలర్లోకి. బ్లూ అయింది కదా. ఆథర్ ఎవరు, డిజైన్ చేసింది ఎవరు? సో కిరణ్ అచ్చిని అని ఒకటి కొడతాను. ఓకే, క్లియర్ అంటే క్లియర్ అయిపోతుందండి, చూడండి. ఆర్ యూ వాంట్ టు డిలీట్ ద నోట్, ఓకే కొడితే అది డిలీట్ అయిపోతుంది. సో క్యాన్సిల్ కొడతాను. ఇది వన్ నోట్. ఈ వన్ నోట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ నోట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూసారా నా మౌజ్, నోట్స్. సో దీంట్లో మీరు ఏమైనా క్లిక్ రాయొచ్చండి. చేంజ్ దిస్ ఎల్లో కలర్ నోట్ రాసేస్తాను కదా, నోట్ రాసేస్తాను అక్కడ. సో మళ్ళీ నెక్స్ట్ నోట్ ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ పెడితే సేమ్ ఇక్కడ కూడా కలర్ చేంజ్ చేసేది ఏదైనా సంథింగ్. ఈ బ్లూ తీసుకున్నాను. ఈ ఆథర్ వచ్చి వేరే అతను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆద్య అచ్చిని ఎంటర్ కొట్టేస్తాను, కలర్ మార్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నోట్స్ ఏముంటుంది, ఈ నోట్కి చేంజ్ URL టు motiongraphics.com ఎంటర్ కొట్టేస్తారు. సో మనకి ఇప్పుడు 2 నోట్లు ఉన్నాయండి, ఇదొకటి. ఓకే, 2 నోట్స్. పైన ఆప్షన్స్ అన్ని క్లియర్ ఆల్ కొడితే క్లియర్ అవుతుంది. సో ఇదేంటి చూడండి, నోట్స్ క్లిక్ చేసినా ఐడి అయిపోయిందండి, క్లిక్ చేయంగా వచ్చేసింది, అర్థమవుతుంది కదా. నోట్స్ అయిపోయినాక ఇప్పుడు మీరు డిజైన్ చేసి మీ ఫ్రెండ్కి ఎవరికైనా, మీ ఆఫీస్లో మీ సార్ కన్నా మీ ఫ్రెండ్ కన్నా పంపిస్తారు కదా. అప్పుడు ఎట్లా చేస్తారు, ఫైల్ సేవ్ యాజ్ పీడిఎఫ్లో సేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడిఎఫ్లో డెస్క్టాప్ పెట్టేసి, డెస్క్టాప్లో నేను మై డిజైన్ అని టైప్ చేసి సేవ్ అంటున్నాను అండి. ఓకే కొట్టేసాను. ఇక్కడ కూడా సేవ్ పీడిఎఫ్ అన్నాను, వేసానండి. సో మినిమైజ్ చేసి ఎప్పుడైతే మీరు అక్కడ మై డిజైన్ ఇదే కదా, డబుల్ క్లిక్ చేశాను. చూసుకోండి, ఇక్కడ ఒక నోటు కనిపించిందా. సో చూసే వాళ్ళకి కిరణ్ నచ్చింది, చేంజ్ దిస్ ఎల్లో కలర్ అంటే ఎల్లో కలర్ చేంజ్ చేయమని చెప్తున్నాడు నోటు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఆద్య అచ్చిని చేంజ్ URL టు motiongraphics.com URL చేంజ్ చేయమని చెప్తున్నాం. పీడిఎఫ్లో పంపించగానే వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటారు, చూసుకొని ఇది 2 చేంజెస్ చేస్తారు. మీ బాస్కైనా మీ బాస్ మీకు ఇలా పంపిస్తారు డిజైన్ చేసి, మీకు గ్రాఫిక్స్ టీమ్ లీడ్ ఉంటారు కదా, ఇలా ఇది చెక్ చేసుకొని మీరు మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా ఎప్పుడైతే మీరు జేపీజీలో సేవ్ చేస్తారనుకోండి, జేపీజీ ఫార్మాట్లో మై డిజైన్ .jpg ఓకే కొడతారు. ఓకే కొడితే డబుల్ క్లిక్ చేస్తున్నాను, చూడండి దీంట్లో మీకు నోట్ అనేది కనిపించదు. సో నోట్ మాత్రం టెంపరీగా మీకు స్క్రీన్ పైన ఉంటుంది, కానీ జేపీజీలో సేవ్ చేసినప్పుడు కనిపించదండి. ఏదైనా వేరే ఫైల్ ఫార్మాట్ సేవ్ చేసినప్పుడు కనిపించదు. ఓకే, క్లియర్గా అర్థమైందా నోట్ గురించి? ఏదన్నా నోట్ చేసుకోవడానికి వద్దనుకుంటే క్లిక్ చేసి
చూడండి ఆల్రెడీ యాక్టివ్లో ఉండాలి ఆ టూల్ అనేది నోట్ అనేది యాక్టివ్లో ఉంటేనే మీరు ఏమైనా చేయగలుగుతారు. ఇక్కడ ఉంది కదా, సెలెక్ట్ చేసేసుకొని డిలీట్ అక్కడ చేయొచ్చు. సెలెక్ట్ చేసేసుకొని చెప్పాను కదా ఇక్కడన్నా, లేదంటే ఇక్కడ క్లియర్ అని కొట్టేస్తే, క్లియర్ ఆల్ కొట్టేస్తే క్లియర్ అయిపోతాయి మొత్తం. ఈ నోట్ పైన వస్తుంది నోట్ క్లిక్. సో నోట్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటా. కౌంట్ కూడా కొంచెం సిమిలర్గా ఏ విధంగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ టూల్ మీద క్లిక్ చేసేసాను. ఫస్ట్ ఇది చేంజ్ చేయమంటారు 1, ఇది 1. సెకండ్ కలర్ చేంజ్ చేయమంటారు అనుకోండి 2 ఇక్కడ పెడతా, 3 ఇక్కడ అంట. ఎన్ని క్లిక్ చేస్తే అక్కడ అన్ని నెంబర్స్ వస్తుంటాయండి, జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది 1 కనిపిస్తుంది కదా, 1. ఇది 2. మార్క్ సైజ్ 20 పెడదాం ఒకసారి. 1 and 10 is required. ఓకే. 4. లేబుల్ సైజ్ 20. చూడండి సైజ్ పెద్దగా అయిందా, 50 పెద్దగా అయిందా. సో ఇలా మార్కర్స్ ఒక సైజుని పెద్ద చేసుకోవడం అనమాట ఈ మార్కర్స్. సో Ctrl+Z కొడుతున్నాను, Ctrl+Alt+Z కొట్టేసాను. చూసారు కదా కౌంట్ అనేది, Ctrl+Z కొడతాను. సో ఎప్పుడైతే కౌంట్ క్లిక్ చేసి లేబుల్ సైజు, మార్కర్ సైజు, కలరు 1, 2 చేశాను కదా. సో మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు 1, 2 నుంచి రావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, న్యూ ఫోల్డర్, న్యూ గ్రూప్ తీసుకుంటారు. ఇక్కడ తీసేసుకొని దీన్ని ఏమి ఇస్తారు, ఇక్కడ ఏమన్నా గ్రూప్ 2 అని ఇస్తారు. గ్రూప్ 2 అని ఇచ్చేసి ఓకే కొట్టండి. అప్పుడు క్లిక్ చేసినప్పుడు చూడండి 1, 2 అయిందిగా, 3 రాకుండా మళ్ళీ 1 వస్తుంది. వచ్చిందా, 2, 3, 4. అది ఇంకో గ్రూప్ అంటే ఇంకో క్లిక్ చేయండి. ఒకవేళ అవసరం లేదంటే డిలీట్ చేసేయండి, ఆ గ్రూప్ డిలీట్ అయిపోతుంది. ఇక్కడ గ్రూప్ నేమ్, సో హైడ్ అండ్ అన్హైడ్, మీరు తీసుకున్న నెంబర్ హైడ్ అండ్ అన్హైడ్ చేయాలంటే ఇక్కడ. ఓకే. సో క్లియర్గా అర్థమైంది కదా. ఎప్పుడైతే న్యూ గ్రూప్ తీసుకొని అప్పుడు మళ్ళీ 1, 2 నుంచి స్టార్ట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మన గ్రూప్ ఫోటోలో మీరు ఒక 50 మెంబర్స్ అలా పర్టికులర్ మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలంటే మీ ఫేస్ మీద 1 అని కొట్టి టైప్ చేయండి. ఇక్కడ 1 అని క్లిక్ చేసేసి పంపించేసేయండి, మీరు ఎవరికి పంపించాలి. అప్పుడు వాళ్ళు 1 మీద నా ఫేస్ ఉంది, అది నాది అని చెప్పేయచ్చు మీకు. దాంతో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సమ్ డిఫరెంట్ టైప్స్లో యూజ్ అవుతాయి. మీరు కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి దీని గురించి పర్టికులర్గా వేరే వెబ్సైట్ చూసి. ఓకే. కౌంట్ టూల్. సో స్పోర్ట్ హీలింగ్ బ్రెస్ట్ టూల్, ప్యాచ్ టూల్, కంటెంట్ ఎవర్ టూల్, ఎడిట్, ఇవేంటో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ రోజు మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.